హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల అనూహ్య విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చేస్తున్న పనులు మనం చూస్తూనే ఉన్నాం. అలాగే కొన్ని వ్యవస్థలను కూడా వీరి ముందు తల వంచుకొని ఉండే విధంగా పనిచేయాలి అని ఆదేశాలు జారీ చేయడం కూడా మనం చూసాం. మరీ ముఖ్యంగా మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా పసుపు బిళ్ళ జుబిలో పెట్టుకొని మీరు వెళ్ళండి, మీకు టీ కాఫీలు ఇచ్చి పని చేయకపోతే వారి అంతు నేను తెలుస్తున్న విధంగా అనే విధంగా మాట్లాడటం జరిగింది పబ్లిక్ మీటింగ్లో. అది మనం చూసాం. అయితే ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కనీసం వారు చదువుకున్న ఇంత కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత ఒక పార్టీ కార్యకర్తల ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నారంటే ఆ వ్యవస్థ మీద వీరు మరి ఎందుకు అంటే అందులో కారణాలు ఏంటో తెలియదు, కానీ భయపడుతున్నారా లేకపోతే ఇందులో ఇంకేమైనా కారణం ఉందా, లేదంటే ప్రజాప్రతినిధులే ఈ విధంగా ఉండాలనే ఆదేశాలు జారీ చేస్తున్నారా తెలియదు. కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుప్పం పర్యటన సందర్భంగా అక్కడ సెక్యూరిటీ బాధ్యతలు పర్యవేక్షించడం కోసం ఐఏఎస్ ఐపీఎస్ ఇద్దరు వెళ్ళారు. అయితే కుప్పం బాబు గారి పిఏ మనోహర్ గారు 3.5 దశాబ్దాలుగా ఆయన అక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మనోహర్ గారితో పాటు ఈయనకు ఇంకొక చలమేశ్వర ఏమో ఉంది పేరు, ఆయన ఒక అసిస్టెంట్ అంట. ఈ అసిస్టెంట్ దగ్గర ఐఏఎస్ ఐపీఎస్లు ఇద్దరు చేతులు కట్టుకొని నిలబడి ఆయన ఏమైతే ఆదేశాలు ఇస్తున్నారో ఆ ఫోటో కూడా మీరు మన స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ స్క్రీన్ మీద ఉన్న ఆ సిచ్యువేషన్ చూస్తే నిజంగా కలెక్టర్లు లేకపోతే పోలీస్ అధికారులు వీరు ఎవరికి భయపడుతున్నారు? ఆ వ్యవస్థల మీద ప్రజాప్రతినిధులు గౌరవం వదిలేసినప్పటికీ ముఖ్యంగా వీరైనా ఆచరణలో పెట్టవలసినటువంటి కలెక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు మరి ఎందుకు ఒక ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా XYZ ఏదైనా కావచ్చు, ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయని చెప్పేసి వారి దగ్గర ఈ విధంగా ఊడిగం చేసేలాగా కనుక పనిచేస్తే ప్రజలకు ఏ విధంగా ఈ వ్యవస్థల మీద నమ్మకం ఉంటుందా రాబోయే రోజుల్లో? ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ప్రజలకు నమ్మకం కోల్పోతుందంటే ఇలాంటి విషయాలే. మరీ ముఖ్యంగా 2024 తర్వాత అన్ని వ్యవస్థల మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం కోల్పోయింది. ప్లస్ ఇప్పుడు కూడా ఇంకా ఇలాంటి కార్యకర్తలు లేకపోతే ఇంకొకరు ప్రజాప్రతినిధులకు గౌరవం ఇవ్వడం అంటే లేకపోతే ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడంలో తప్పేం లేదు, దానిని మనం కాదనం. అలా కాకుండా చిన్న కార్యకర్తలకు అసిస్టెంట్ దగ్గర కూడా చేతులు కట్టుకొని నిలబడి వారు ఏం చెప్తే మనం అది చేయాలి అనే విధంగా కనుక ఈ అధికారులు వెళ్తే అసలు వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయి, ఎలా ప్రజలకు ఏ విధంగా వీరు పనిచేయాలి? ఇంత కష్టపడి చదువుకొని ఉద్యోగాల్లో జాయిన్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయవలసినటువంటి అధికారులు ఈ విధంగా వారు ఆలోచన మారి ఈ పార్టీల నాయకులు కార్యకర్తల దగ్గర చేతులు కట్టుకొని కూర్చొని మీరు చెప్పండి సార్ మేము చేస్తామనే విధంగా కనుక ఉంటే ఈ 5 సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది, రాబోయే 5 సంవత్సరాలు ఇంకొక పార్టీ ఉంటుంది. ఈ పార్టీల కార్యకర్తలకు నాయకులకు సేవ చేయడమే వీరి విధి, కానీ ఇంకా వీరు చదువుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి సమాజంలోకి వచ్చిన ఈ ఐఏఎస్ ఐపీఎస్లు మరి మార్పు వస్తుందా రాదా అనేది చూడాలి. కానీ ఇది మాత్రం పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రం ఇలాంటి కార్యకర్తలకు వారికి ఊడిగం చేస్తూ వారు చెప్పినట్టు మేమే చేయాలి, లేదంటే వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడటం మాత్రం 100కు 100% తప్పే. చూడాలి మీద రాబోయే రోజులైనా ఇటువంటివి ఏమైనా మారుతాయా లేదా అనేది. థ్యాంక్ యూ. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.